బ్రహ్మదేవుడు శివుని గురించి ఇక్కడొక చిన్న కథ. పూర్వం సగర మహారాజు అనే రాజుకు 60,000 మంది కొడుకులు ఉండేవారు. ఒకసారి వారు కపిల మహర్షి యజ్ఞాశ్వాన్ని దొంగిలించారని అపవాదు వేశారు. కోపంతో కపిలుడు వారిని శపించి భస్మం చేశాడు. వారికి సద్గతి కలగాలంటే గంగా నది నీరు వారి బూడిదపై పడాలని ఆయన చెప్పాడు. సగర వంశస్థులు తరతరాలుగా తపస్సు చేసిన గంగను భూమికి తీసుకురాలేకపోయారు. చివరికి భగీరథుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించాడు. బ్రహ్మ గంగను భూమికి పంపేందుకు అంగీకరించాడు. కానీ సమస్య ఒకటి ఉంది. ఆకాశం నుండి గంగ భూమిపైకి ఉధృతంగా దూకితే భూమి తట్టుకోలేదు. మొత్తం భూమి కొట్టుకుపోతుంది. అందుకని భగీరథుడు శివుడిని తపస్సు చేసి వేడుకున్నాడు. శివుడు కరుణించి గంగను తన జటాశూటంలో ధరిస్తాడు. గంగ వేగంగా దూకినప్పుడు శివుడు ఆమెను తన జడల్లో బంధించాడు. ఆ తర్వాత మెల్లగా చిన్న చిన్న దారలుగా భూమిపైకి విడిచిపెట్టాడు. అలా గంగా భూమిపై ప్రవహించి సగరపుత్రుల బూడిదను తాకి వారికి మోక్షం కలిగించింది. అప్పటి నుండి గంగను గంగాధరుడు అనే పేరుతో శివుడు తలపై ధరిస్తాడు. ఈ కథ శివుడి శక్తితో పాటు ఆయన క్షమాగుణం, భక్తులను కాపాడే తత్వాన్ని చూపిస్తుంది. ఇలాంటి మరెన్నో కథలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఉదాహరణకు సముద్రమథనం సమయంలో శివుడు హాలాహలం తాగిన కథ. అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.